హలో ఆల్. ఇదొచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూ. మేమైతే పెంచలకోన చూసేసుకున్న తర్వాత కస్మూర్ దర్గాకైతే స్టార్ట్ అయ్యాము. ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ 4కో 3కో లేచి ప్రిపేర్ చేసింది. ఇంకా లంచ్ చేసేసుకొని కస్మూర్ దర్గా దర్శించుకున్న తర్వాత బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అవుతుంది. చాలాసేపు అయితే ఎంజాయ్ చేయలేకపోయాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము, చీకటి పడిపోయింది. ఇంకా ఆ క్లిప్స్ అంతా తీయలేదు. మా బాబుకి అయితే ఫస్ట్ టైం బీచ్కి తీసుకెళ్ళడము. ఫస్ట్ అయితే ఇసుకలో బాగానే ఉన్నాడు. వాటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత అలలు వచ్చేసి మీదికి వస్తాయి కదా, చాలా భయపడ్డాడు, ఏడ్చాడు. తర్వాత 2 డేస్ 3 డేస్ ఫీవర్ వచ్చేసింది పాపం. మా అమ్మ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా అమ్మకి ఎప్పటి నుండో బీచ్కి వెళ్ళాలి వెళ్ళాలి అని ఉండేది. లాస్ట్కి ఫైనల్గా అయిపోయింది. మేమైతే 2 ఇయర్స్కి అలా ఎప్పుడు వెళ్ళే వాళ్ళము కస్మూర్ దర్గాకి. ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఇంకెప్పుడెప్పుడు వెళ్దాము, ఎప్పుడెప్పుడు బీచ్ చూద్దాము అనే ఎక్సైట్మెంట్తో ఉండింది అయితే మా అమ్మ. ఇంకా ఫైనల్గా అక్కడంతా బీచ్లో మునిగేసి అక్కడే షాప్స్ ఉంటాయి. ఇంకా బీచ్ పక్కనే చాలా షాప్స్ అయితే ఉంటాయి, మనకి ఏమన్నా కావాలనుకున్నా స్నాక్స్ అలాంటివి. మేమైతే ఫిష్ అలా ట్రై చేసాము, మరీ అంత టేస్ట్ అనిపించలేదు. ఇంకా బీచ్లో మునిగాక పక్కనే స్నానపు గదులు ఉంటాయి. పర్ పర్సన్ 30 రూపీస్ అలా తీసుకుంటారు. మేము అక్కడే స్నానం చేసేసి ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.